ఒకే కుటుంబంలో 5గురు అనుమానాస్పదంగా మృతి చెందడం మియాపూర్లో కలకలం రేపింది. ముక్తా మహబూబ్పేటలో ఈ ఘటన జరిగింది. లక్ష్మయ్య, భార్య వెంకటమ్మ, అల్లుడు అనిల్, కూతురు కవిత, మనవరాలు అప్పు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సామూహిక ఆత్మహత్యగా భావిస్తున్నారు. పసికందును చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు. విషం తాగి మరణించినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఒకే కుటుంబంలో 5గురు అనుమానాస్పదంగా మృతి చెందడం మియాపూర్లో కలకలం రేపింది. ముక్తా మహబూబ్పేటలో ఈ ఘటన జరిగింది. లక్ష్మయ్య, భార్య వెంకటమ్మ, అల్లుడు అనిల్, కూతురు కవిత, మనవరాలు అప్పు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సామూహిక ఆత్మహత్యగా భావిస్తున్నారు. పసికందును చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన వారుగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు. విషం తాగి మరణించినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్తా మహబూబ్పేట్ లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందుతోంది. పోలీసులు విడుదల చేసినటువంటి వివరాల ప్రకారంగా నరసింహ 60 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తి, లేబర్ పని చేసుకుంటా ఉన్నాడు. మక్తా మహబూబ్పేట్ ఏరియాకు చెందినటువంటి వ్యక్తి గుల్బర్గా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్ లేబర్ పని కోసం వీళ్ళ కుటుంబం నివాసం ఉంటున్నారన్నట్టు కూడా పోలీసులు వివరాలను సేకరించారు. తర్వాత భార్య వెంకటమ్మ 55 సంవత్సరాలకు చెందినటువంటి మహిళ, అనిల్ 32, ఇతను కూడా లేబర్ పని చేస్తాడు. నరసింహకు అల్లుడు అవుతాడు అంటూ మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. కవిత సొంత కూతురు, నరసింహ డాటర్ ఏజ్. తర్వాత చిన్నారి అప్పు అనే బాలిక 2 years ఉంటుంది. ఈ పాప గ్రాండ్ డాటర్ ఆఫ్ నరసింహ అంటూ కూడా అనుమానాస్పద స్థితిలో వీళ్ళు చనిపోయినటువంటి సమాచారం అందింది. మృతదేహాలను అక్కడి నుంచి కూడా వెనక్కి తీసి ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తరలించామంటూ మాత్రం మియాపూర్ పోలీసులు ఈ మెసేజ్ ని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా ఈ అప్పు అనే 2 ఏళ్ల పాపను హత్య చేసి ఆ తర్వాత ఈ 4 కుటుంబాలు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై కూడా పోలీసులకు కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఆర్థిక ఇబ్బందులు, రోజువారీగా తెచ్చేటువంటి డబ్బులతోటే ఈ ఫ్యామిలీ అంతా గడిచేటువంటి అవకాశం ఉంది. దాని కారణంగానే ఈ అప్పులు భరించలేకే, ఆర్థిక ఇబ్బందులు భరించలేకే వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు. అంతకు ముందు ఈ 2 ఏళ్ల చిన్నారిని హత్య చేసి అనంతరం వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ అక్కడి నుంచి వివిధ ఆసుపత్రికి తరలించి వీళ్ళు ఏదైనా పాయిజన్ తీసుకున్నారా లేదా ఏదైనా ఉరితాడు వేసుకొని చనిపోవాల్సి వచ్చిందా, ఎలా చనిపోయారు అనేది పూర్తి వివరాలు తమకు అందజేయాలంటూ కూడా వైద్యులకు ఇప్పటికే పోలీసులు సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హెల్త్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన తర్వాత వీళ్ళు ఏ రకంగా చనిపోయారంటూ కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకేసారి కుటుంబంలోని 5గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే ఒక ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఇప్పటికే కుకట్పల్లిలో సంగీత్ నగర్ లో జరిగినటువంటి 12 ఏళ్ల మైనర్ బాలిక హత్య కేసుతో ఉలిక్కిపడ్డటువంటి నగర ప్రజలు అదే పక్క పోలీస్ స్టేషన్ అయినటువంటి మియాపూర్ లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఒక వార్త ప్రజల్ని కలవరపెరుస్తా ఉన్నటువంటి ఘటన కనబడతా ఉంది. దీనిపైన పోలీసులు అయితే సస్పెక్టెడ్ కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వైశాలి, మరి ఈ ఘటనకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇదంతా కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందినటువంటి వారు, లేబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారు. వారితో ఉన్నటువంటి తోటి లేబర్, ఆ ఇరుగు పొరుగు వారందరూ కూడా ఈ రకంగా వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. రోజుగా కలిసిమెలిసి ఉండేటువంటి వీరు, ఎలాంటి గొడవలు లేకుండానే సాగేటువంటి కుటుంబం. సడన్ గా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం వెనుకల ఏదైనా కారణం ఉండవచ్చు. అందుకే ఆ వేధింపులు తట్టుకోలేకే వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది మాత్రం కుటుంబ సభ్యులు కాకపోయినా ఆ ఇరుగు పొరుగు వారు, ఈ ఇంటి పెద్ద అయినటువంటి నరసింహతో కలిసి రోజువారీగా
కూలికి వెళ్లేటువంటి లేబర్ మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులే ముందు దీనిపైన సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఏ క్లూస్ దొరికినా ఇమీడియట్ గా మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తామంటూ మాత్రం క్లారిటీగా ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని మీడియాకి షేర్ చేస్తూ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. విషయాలు ఓకే, థ్యాంక్ యూ రవితేజ. ఒకే కుటుంబంలో 5గురు అనుమానాస్పదంగా మృతి చెందడం మియాపూర్లో కలకలం రేపింది. ముక్తా మహబూబ్పేట్లో ఈ ఘటన జరిగింది. లక్ష్మయ్య, భార్య వెంకటమ్మ, అల్లుడు అనిల్, కూతురు కవిత, మనవరాలు అప్పు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సామూహిక ఆత్మహత్యగా భావిస్తున్నారు. పసికందును చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మృతులు కర్ణాటక గుల్బర్గాకు చెందిన వారుగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే విషం తాగి మరణించినట్లుగా ప్రాథమిక అంచనాకొచ్చారు.